లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు అందరం కలిసి చదువుదాము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. తీరన తర్వాత ఆయన ఆకలి గొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకితును, అది నీకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగుదని అతనితో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట 9వ వచనం, పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు. ఇదిగా నీ సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనకు చదివినట్టుగా లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 15 వచనాలను మనం చదువుకున్నాం. ఇందులో మొదటి వచనం మనం గమనిస్తే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, అది అండర్లైన్ చేసుకోండి. యేసు ఏమయ్యాడంట? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసయ్య ఏమయ్యాడంట? పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి. దేని ద్వారా నడిపించబడ్డాడు? ఆత్మ చేత. ఫస్ట్ ఇదేంది? పరిశుద్ధాత్మ పూర్ణుడై. మొదటిది ఏంది? పరిశుద్ధాత్మ పూర్ణుడై. రెండవది ఏంది? ఆత్మ చేత. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది అంటూ ఉంటారు కదా, అన్నయ్య యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, బాప్తిసం పొందినాం కదా, ఇంకా మా జీవితంలో ఏంది కష్టాలు, ఇంకా మా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, ఇంకా ఏంది మా జీవితంలో ఈ వ్యాధులు, ఈ బాధలు, ఈ కష్టాలు ఏంది మా జీవితంలో మేము భరించలేకపోతూ ఉన్నాం, మేము ఈ కష్టాల నుంచి బయటికి రాలేమా, ఈ ఊబిలో నుంచి మేము బయటికి రాలేమా, ఈ సమస్యల నుంచి మేము బయటికి రాలేమా
అని ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు. యేసు ప్రభుని నమ్మితే చాలా మంది ఏమనుకుంటారంటే కష్టాలు తీరిపోతాయి అనుకుంటారు. ఏమనుకుంటారు? కష్టాలు తీరిపోతాయి అనుకుంటారు. మీరు ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడ్డాడు. హల్లెలూయా. దేని ద్వారా నడిపించబడ్డాడు? ఆత్మచేత. అంటే ఇప్పుడు యేసయ్యతో పాటు ఒక సన్నిధి తోడుగా ఉంది, పరిశుద్ధాత్మ శక్తి. ఏం శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈ భూలోకములో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదా? యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? పరిశుద్ధాత్మ శక్తి ఉందా? పరిశుద్ధాత్మ శక్తి ఉంది కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కూడా ఏం చేయాలా? మరి ఆత్మతో నడిపించాలా. ఏం చేయాలా? మనల్ని ఏం చేయాలా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఆత్మచేత యేసయ్య నడిపించబడతా ఉంటే 2వ వచనం చూడండి. ఇప్పుడు అపవాది చేత శోధింపబడుచుండెను. ఎవరి ద్వారా శోధింపబడుతున్నాడంట? అపవాది అంటే ఎవరు? సైతాన్. అంటే యేసయ్యను కూడా ఎవరు శోధిస్తున్నారు? సైతాను శోధిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మనము కూడా యేసు ప్రభుని అంగీకరించినాక మనము కూడా పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతాం. మన మీదకి కూడా పరిశుద్ధాత్మ శక్తి ఏమొస్తుంది? దిగి వస్తుంది. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారి మీదకి ఏం శక్తి దిగి వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు, మనం ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనకు కూడా ఏం శోధనలు వస్తాయి? ఎవరి ద్వారా శోధనలు వస్తాయి? అపవాది ద్వారా శోధనలు వస్తాయి. అయితే మనం గమనిస్తే 3వ వచనము ఏమంటుంది? అపవాది మొట్టమొదటిగా నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టె చేసుకొని తిను అని చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? మొట్టమొదటిగా శోధన తిండి పిచ్చి. ఏం శోధన పెడుతుంది? నువ్వు ఆకలితో ఉండవు కదా, తినలేదు కదా, నువ్వు 40 రోజుల నుంచి ఉపవాసం ఉండి ఏం తినలేదు కదా, ఇదిగో ఈ రాయిని రొట్టె చేసుకొని తిను, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే. అప్పుడు యేసయ్య ఏమన్నట్టు 4వ వచనం, అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. యేసయ్య ఏమని జవాబు చెప్పినాడంట సైతానుకి? ఏమని చెప్పినాడంట? ఒరే పిచ్చోడా, మనుషుడు కేవలం తిండితోనే బతకర్రా నాయన అని రాసి ఉంది అంటున్నాడు. ఉదాహరణకి సైన్స్ చెప్తుంది 40 రోజులంట మనం భోజనం లేకుండా బతకచ్చంట. 40 రోజులు భోజనం లేకుండా అయినా సరే మనము బతకచ్చు. కొంతమంది చూడండి, ఇప్పుడు ఉదాహరణకి రోజుకి 3 పూటలు తింటా ఉంటాం కదా, పొరపాటున ఒక పూట మానేసినాం అనుకో, ఏమనిపిస్తుంది? ఆ టైంలో మళ్ళా తినాలని అనిపిస్తుంటుంది మనకు కదా. కడుపులో ఉంటుంది ఆహారం ఏమో, కానీ మళ్ళీ మనకేమనిపిస్తుంటుంది? తినాలనిపిస్తుంది. దేవుడు ఇక్కడ మనం గమనిస్తున్నాము, సైతాను దేవుని ఏమని శోధిస్తున్నావు? దేవుని కుమారుడవైతే ఈ రాయిని నువ్వు రొట్టె చేసుకొని, ఆడికే 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నాడు ఆయన. కానీ ఆయన వాడు చెప్పిన మాటకు తల వంచలే. నువ్వు చెప్తే నేను తినాలన్నారా? ఏమన్నాడు యేసయ్య? నువ్వు చెప్తే నేను తినాలనా? మళ్ళీ కింద గమనించండి, మళ్ళీ ఇంకొక మాట అంటాడు చూడు. అపవాదిగాడు ఏమంటాడు? ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతా ఈ రాజ్య మహిమ నీకిత్తును, అది నీకు అప్పగించబడుతుంది, ఇది నేను నీకు ఇయ్యాలని అనుకుంటున్నా అని అపవాది అన్నాడు. ఎవరితో అంటున్నాడు? దేవుని కుమారుని పట్టుకొని ఏమంటున్నాడు? ఒక్క నిమిషంలోనే అంట ఏం చూపించాడంట? ఒక్క నిమిషంలో భూలోకం అంతా చూపించినాడు. ఎవరికి చూపించాడు? భూలోకం అంతా యేసయ్యకి చూపించినాడు. యేసయ్య చూడని భూలోకం ఇది ఏమ్మా? కానీ అపవాది ఏం చేస్తున్నాడు? ఇడ భూలోక మహిమంతా చూపించాలని ఎట్లో కొట్లా దేవుణ్ణి
వాడు స్వాధీనం చేసుకోవాలని. నువ్వు నా మాట వింటే ఈ రాజ్యమంతా, ఈ భూలోకమంతా నేను నీకు ఇచ్చేస్తా, అప్పగిస్తా. ఇక్కడ మీరు బాగా వినాలి ఒక మాట. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నా చేతిలో ఈ ఫోన్ ఉంది. ఏముంది నా చేతిలో? ఫోన్ ఉంది. ఇప్పుడు ఈ ఫోను ఉదాహరణకి సన్నీకి చెప్తా, సన్నీ నువ్వు కానీ నా మాట వింటే నా ఫోను దీంట్లో ఎన్నో యాప్లు ఉన్నాయి, గేములు ఉన్నాయి, ఎంతెంతో పెద్ద కథ అంత ఉందిరా దీంట్లో, ఇది నీకు ఇస్తా అని నేను అనుకో. అప్పుడు వాడు ఏం చేస్తాడు? నా మాట వింటాడా వినడా? వింటాడు. సరే ఇన్నాకేం చేస్తాడు? నేనేం చేయాలా? నా సెల్ ఏం చేయాలా? మనకి ఇవ్వాలి కదా. అప్పుడు దీని మీద నాకు అధికారం ఉంటుందా? బాగా నా మాట వినాలా. దీని మీద నాకు అధికారం ఉంటుందా? ఉండదు. అప్పుడు ఈ సెల్ ఎవరి దగ్గరికి పోతుంది? వాని దగ్గరికి పోతుంది. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు లోకమంతా అధికారం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు ఆ మాట ప్రకారము చూడండి ఒకసారి. ఆ మాట 6వ వచనం చూడండి. ఈ రాజ్యముల మహిమ నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును. అంటే అదంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే, ఈ భూలోకం అంతా సైతాను గాని చేతిలో ఉంది. ఇప్పుడు ఈ భూలోకం అంతా ఎవరి చేతిలో ఉంది? సైతాను గాని చేతిలోనే ఉంది. ఈ సైతాను గాని చేతిలో ఉన్నటువంటి ఈ భూలోకం అంతా కూడా ఎవరి చేతులు ఇవ్వాలనుకుంటున్నాడు? ఎవరి చేతికి ఇచ్చాడంట? సమస్తము సృష్టించిన దేవునికి ఇచ్చాడంట. వాడు ఎంత గొప్పడైనాడు చూడువాడు. దేవుని కాన్నే తోక తిప్పుతా ఉన్నాడు కదా. ఆయన రాజ్యంలో, ఆ పరలోక రాజ్యములో వాయిద్యాలు వాంచుకునేవాడు. ఏం వాంచేవాడు? లూసిఫరు వాయిద్యాలు, బాగా మంచి పాటగాడు, మంచి వాయిద్యాలు వాంచేవాడు. అయితే వానిలో గర్వం వచ్చింది. ఆ గర్వమును బట్టి వాడు అతిశయించాడు. ఇదిగో నా ద్వారా నీకు మహిమ వస్తుంది, నేను లేకపోతే నీకు మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఎవరు లేడు అని వాడు దేవుని ఎప్పుడైతే వ్యతిరేకించినాడో, దేవుడు వాడిని ఏం చేసినాడు? తోసేసినాడు. తోసేసినాక ఏడొచ్చి పన్నాడు వాడు. ఇప్పుడు ఏడొచ్చి పన్నాడమ్మా? ఈ భూలోకం మీద వచ్చి పన్నాడు. ఈ భూలోకం అంతా ఇప్పుడు వాడు ఏం చేసినాడు? ఆక్రమించుకున్నాడు. ఏం చేసినాడు? ఇది లాజిక్. ఇది మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ పూర్ణులై, ఇప్పుడు చదవండి మొట్టమొదటిగా, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై 40 దినముల ఆత్మ చేత అరణ్యంలో నడిపించబడి, అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడైనాడు. తర్వాత ఏమైనాడు? ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఏం సంభవిస్తున్నాయి? శోధనలు సంభవిస్తా ఉన్నాయి. ఈరోజు మనం కూడా రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుని కుమారులుగా ఉన్నాం. అయితే మనకు కూడా ఇప్పుడు ఏం సంభవిస్తున్నాయి? ఏం సంభవిస్తున్నాయి? సుఖంగా ఉన్నామా? సుఖంగా ఉన్నామా? శోధన. ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఏముంటాయి? శోధన, శ్రమలు, వ్యాధులు, బాధలు, అవమానాలు, నిందలు, ఒకటి కాదు ఎన్నో శోధనలు ఉంటాయి. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాడు జస్ట్ అటు అంటాడు, కళ్యాణం నువ్వు నా మాట విన్నావు అనుకో, ఏదో ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చా అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు నా మాట విన్నావు అనుకో, భూదిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగా ఇస్తా అంటాడు ఆయన. హల్లెలూయా. వాడు ఊరిక నీకు అటు ఇచ్చా అంటాడు, కానీ వాడు ఇయ్యడు. వాడు ఆశ చూపించేవాడు. ఇప్పుడు ఉదాహరణకి వాడు భూలోకం అంతా ఏం చేసినాడు? ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు ఆ భూలోకం మనకి ఇచ్చాడు అనుకో, మనకి ఇంకేముంటుంది? ఏముండదు. వాడు ఇచ్చాడా? ఇయ్యడు. డ్రామా. నీకు ఇచ్చారా కళ్యాణ్? నీకు ఇచ్చలే కళ్యాణ్ కదా, ఇచ్చలే కళ్యాణ్. కొంతమంది చూడండి లోకంలో, అన్న అప్పు రేపు ఇచ్చలే అంటే వాళ్ళకి ఇయ్యాలనిపించదు. ఏమనిపించదు? తన్ని కొట్టి గొడవ పడితే అప్పుడు ఏం చేస్తాడు? వాడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాని దగ్గర ఏమైనా ఉంటుందంగా? ఆ స్థితి రాబోతుంది. అతి త్వరలో అపవాదిని దేవుడు చితకదొక్కే రోజులు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. మీ శ్రమలు కొంతకాలమే, మీ శోధనలు కొంతకాలమే. అందుకే మనం గమనిస్తాం. చూడండి 15వ వచనం చూడండి, 14వ వచనం చూడండి. ఒకసారి చెప్తా, మళ్ళీ మనం పైకి పోదాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో, చాలు. ఏం బలం అంట? ఇప్పుడు మొట్టమొదటి ఏంది? ఆత్మ పూర్ణుడై. రెండవది ఆత్మ చేత. మూడవది ఆత్మ. ఏం బలం ఉందంటే ఇప్పుడు యేసయ్య దగ్గర? ఆత్మ బలం ఉంది. హల్లెలూయా. నీకు కూడా ఏముండాలి? ఇప్పుడు ఆత్మ బలం ఉండాలా. శోధనలు నీ జీవితంలో సంభవించినప్పుడు నువ్వు కూడా శోధనను ప్రత్యుత్తరం ఇవ్వాలా. యేసయ్య ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ఏమని? మనుషుడు రొట్టె వలన జీవించాడు అని ఒక మాట చెప్పినాడు.
తర్వాత ఇంకొక మాట ఏం చెప్పినాడు వానికి, నీ దేవుడైన ప్రభువుకు 8వ వచనం, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని అని 2వది చెప్పినాడు. తర్వాత మూడవది ఇప్పుడు సైతాన్ ఏం చెప్పినాడు, యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమునకు ఆయన నిలబెట్టి దేవుని కుమారుడికి నీవు అక్కడి నుంచి కిందికి దూకమన్నాడు, నేను కాపానికి ఎవరైనా దూతలో వచ్చాయేమో చూద్దామన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, అందుకు యేసు 12 నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని 3 మాటలు. వాడు 3 సార్లు శోధన పెడితే 3 సార్లు దేవుడు ఏం చేశాడు, వానికి తిరిగి జవాబు చెప్పినాడు. మనం ఏం చేస్తామంటే లోపడిపోతాం, ఏమైపోతాము, కాంప్రమైజ్ అయిపోతాం. ఇప్పుడు ఉదాహరణకి 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకోండి మనకు, వాడు మనల్ని శోధింపజేస్తున్నాడు, ఒకటేమే నాకు కట్టాల్సిందే అని. మనం ఏం కష్టపడుకోకుండా ఎట్టో కొట్టా దాన్ని ఇంకొకసారి అప్పు తెచ్చి కడతాం. ఒక శోధన పోయింది, ఇంకొక శోధన వచ్చిందా లేదా, వచ్చింది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వాని ఎదురు చెప్తున్నాడు, ఏమని, ఒరే నీకు ఇవ్వాల్సి నీకు ఇస్తా, నువ్వు గమ్మున పక్కకు పో, నువ్వు నన్ను శోధించడం అవసరం లే, నేను నీ కాళ్ళు మొక్కడం ఏందిరా బాబు, నేను నీ కాళ్ళు ఎందుకు మొక్కుతా, నువ్వు దేనినైనా నువ్వు మొక్కకూడదని వాక్యంలో ఉంది కదా అంటున్నాడు. యేసయ్య ఎవరికి తల వంచే వ్యక్తి కాదు. హల్లెలూయా. ఈరోజు ఆయన బిడ్డలో మనం కూడా అపవాదికి ఎన్నటికీ ఎప్పటికీ తల వంచకూడదు. వాడు మన జీవితంలో ఎన్ని శ్రమలు సంభవించినా, మన జీవితంలో ఎన్ని శోధనలు వాళ్ళు క్రియేట్ చేసినా, ఎన్ని రకాలుగా వాడు మనల్ని బాధ పెట్టినా, మనం ఎట్టి పరిస్థితుల్లో వానికి లొంగనే. మనం ఏమైపోతాం చెప్పండి, సింపుల్గా చెప్పండి, ఏమైపోతాము, లొంగిపోతాం, పాపంలోనికి లొంగిపోతాం, వాడు చూపించే ఆశలకు లొంగిపోతాం. హవ్వ ఆశకి ఏమైంది, లొంగిపోయింది. ఏమైంది హవ్వ ఆశకి, చెప్పాలా ఆనందం, హవ్వ ఏమైంది ఆశకు లొంగిపోయింది. ఏం ఆశ పెట్టినాడు, ఒక పండు, అదే ఆ పండు తినుకోకుండా ఉండింటే వాళ్ళు ఈ రోజుల వరకు నాకు తెలిసి బతికే ఉండిందరు. కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఏమైంది, వాళ్ళకి జీవితంలో శ్రమకాలం స్టార్ట్ అయింది. తోటలో నుంచి గింటేయబడ్డారు, మరణం సంభవించింది, పిల్లలు హత్య చేయబడ్డారు. ఎన్నో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు అవ్వ చేసిన తప్పుకి ఈరోజు నేటి వరకు మనం అనుభవిస్తానే ఉన్నాం. చూసారా, ఒక్కసారి మనం వానికి లొంగిపోతే వాడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆట ఆడిస్తానే ఉంటాడు. నిన్నటి దినమున హైదరాబాద్లో ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఏం సంగతి అంటే, కర్ణాటకలో ప్రజ్వల్ అని ఒక ఎంపీ ఉన్నాడు. 2,900 అమ్మాయిలతో వాడు శృంగారం చేసినాడంట. అయితే 2,900 అమ్మాయిలతో శృంగారం చేసింది కాక ప్రతి ఒక్కరితో వీడియోలు తీసుకొని సెల్లులో పెట్టుకొని ఉన్నాడంట. వాళ్ళకు పంపించడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తాను బెదిరియడం, అట్లా అమ్మాయిలను ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాళ్ళంట. ఈ 2,900 మందిలో అందరూ మనకి లొంగినోళ్ళే. కానీ ఒక అమ్మాయి మాత్రము చచ్చిపోయింది. ఒక అమ్మాయి ఏమైంది, చచ్చిపోయింది. పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి ఎందుకు చచ్చిపోయిందని పూర్తిగా ఆరాధిస్తే హైదరాబాద్లో ఉండే అమ్మాయి లింక్ యాడికి తగిలిందంటే బెంగళూరులో, కర్ణాటక తగిలింది. ఏంది కథ అని చూస్తే వీడు అమ్మాయికి వీడియోలో పంపడం, ఈ అమ్మాయి భయపడే హత్య ఊరేసుకొని చచ్చిపోవడం జరిగింది. వాడిని మొత్తానికి పట్టుకున్నారు. వాడి ఎంపీ పదవి రాజీనామా చేసేసినారు. వాడిని ఈరోజు జైల్లో పెట్టినారు. వాని కథ అంతా బయటపడింది. మన ఇండియాలోనే పెద్ద రేపిస్ట్ అంట వాడు. 2,900 మంది. వాళ్ళ నాయన ఒకప్పుడు సీఎం, వాళ్ళ అబ్బా ఒకప్పుడు మన ప్రధానమంత్రి. వాళ్ళ అధికార దాహంతో అందరినీ ఇట్లా మోసం చేస్తూ పెరిగినాడు అనమాట. ఈరోజు మనకు శిక్ష తప్పలే. ఈరోజు ఎవరో ఒకరం ఏం చేయాలంటే అపవాదిని మనం ఎదిరించాలి. ఈ లోకం మనల్ని ఎంతగానో భయపెట్టాలని చూస్తుంది. ఈ లోకంలో వాడు మనల్ని ఎంతగానో శోధించాలని చూస్తాడు. ఈ లోకంలో వాడు మనల్ని వేదన గురి చేయాలని చూస్తాడు. శాంతి లేకుండా చూడాలని చూస్తాడు. మనశ్శాంతి లేకుండా చేయాలని వాడు చూస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆత్మ బలము పొందండి. హల్లెలూయా. ఏం బలం పొందాలి మీరు? ఆత్మ బలం పొందుకోండి. ఆత్మ పూర్ణులవ్వండి. ఆత్మ చేత నడిపించబడండి. ఆత్మ బలముతో నింపబడండి. అపవాది ఏమైందంట, 13వ వచనం, అపవాది ప్రతి శోధనను ముగించి ఏం చేసిందంట, అపవాది ముగించింది. ఆడికి ఇంకా
తరంగాల ఏసై కాడ వానికి కుట్రలు కుయుక్తులు ఏమి ఏసై కాడ ఏం కాలేవంటే పని చేయలే, ముగించుకున్నాడు. ఇంకా ఏమంటారు సంఖలో మడుచుకొని పోయినట్టు పోయినాడు. ఇంకా నేను తరంగానైనా ఇంకా ఏసై కాడ ఏసై నేను ఎంత చేసినా ఏసై లొంగడు పెట్టాడు అని వాడు ఏం చేశాడంట, ప్రతి శోధనను ముగించి ఆయనను విడిచిపోయాడంట. హల్లెలూయా. ఈ రోజున సైతాను కూడా మిమ్మల్ని విడిచిపోవాలంటే మీరు కూడా ఆత్మ బలం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకోవాలి. అప్పుడే మీరు మీ జీవితంలో ఉన్నత స్థానాలకు మీరు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, నిలబెడతాడు. చాలా మంది చూడండి, ఒక మాట చూపిస్తా. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. చాలా మంది యేసు ప్రభుని 2 రకాలుగా చూస్తారు. మొట్టమొదటి రకం వచ్చేసి ఇదే. చూడండి, మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండనట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి, దీని చేసి మీరు నన్ను శోధించినడలా. ఇప్పుడు చూడండి, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు కుమ్మరించేదను. యేసే దగ్గరికి ఎందుకు వస్తారు చాలా మంది చెప్పండి? ఎందుకు వస్తారు యేసు ప్రభు కోసం? పట్టజాలంత దీవెన కావాలనైనా, శ్రమలు పోవాలనైనా, అప్పులు పోవాలనైనా, ఉద్యోగం రావాలనైనా, గర్భఫలం రావాలనైనా యేసు ప్రభు కోసం వచ్చేది. యేసు ప్రభు కోసమే చాలా మంది ఇదో దీనికోసమే. పట్టజాలనంత విస్తారమైన దీవెన కావాలా. ఇప్పుడు చూడండి ఇంకొక మాట, యేసు ప్రభుని ఇంకొంతమంది ఎట్లా చూస్తారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇంకొంతమంది ఎట్లా చూస్తారు యేసు ప్రభుని అంటే, దేవుడు నన్ను ప్రేమించినాడు కదా, నేను కూడా దేవుని ప్రేమించాలా అని అట్లా చూస్తారు కొంతమంది. నేను నిత్య జీవం పోవాలని చూస్తారు కొంతమంది. నేను ప్రభుని చూడాలా, పరలోక రాజ్యంలో ప్రభుని చేరుకోవాలని చూస్తారు కొంతమంది. ఈరోజు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు, ఏ దారిలో ఉన్నావమ్మా? పట్టజాలంత విస్తారమైన దీవెన కోసం ప్రభు దగ్గరకు వస్తున్నావా? లేదంటే యేసయ్యను ప్రేమించి, అయ్యా ఈ లోకంలో నన్ను ఎన్ని శోధనలకు గురి చేసినా, ఎన్ని శ్రమలు సంభవించినా నేను నీ చేయిని ఎప్పటికీ విడిచిపెట్టను, అపవాదికి ఎన్నటికీ ఎప్పటికీ లొంగిపోను, నిత్య జీవములో నేను ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నావా? రెండిట్లో ఏ మార్గంలో ఉన్నావు నువ్వు? దీవెనలు కావాలా, ఆశీర్వాదాలు కావాలా, లేదంటే ప్రభు శ్రమలైనా, వ్యాధైనా, బాధైనా, కష్టమైన, నష్టమైనా, అది ఉపద్రవమైన, అవమానమైన, నిందేని ఏదైనా సరే ప్రభు దాన్ని ఎదిరించి ఆత్మ బలము పొందుకొని నిలబడతాను ప్రభా అని ప్రభుతో నిలబడతావా? ఆలోచన చేయి. ఈరోజున చాలా మంది ప్రభుతో నిలబడడానికి ఇష్టపడ్డంలా. ప్రభుతో నిలబడితే కష్టాలు వస్తాయి, ప్రభుతో నిలబడితే అపవాది శోధిస్తాడు, ప్రభుతో నిలబడితే మనకి ఎన్నో రకాల వ్యాధి బాధలు శ్రమలు అన్నీ మనకు సంభవిస్తాయేమో, బాప్తిసం తీసుకుంటే ఏమన్నా కీడు జరుగుతుందేమో, ఏదైనా కష్టం వస్తుందేమో. నేనంటాను, యేసు ప్రభుని మీరు అంగీకరించిన మరుక్షణమే నా దేవుడు సన్నిధి ఆత్మపూర్ణులై ఆత్మ చేత మీరు నడిపించబడతారు, ఆత్మ బలం మీరు కలిగి ఉంటారు. హల్లెలూయా. అది మనకు కావాల్సింది. ఈ లోకంలో మనము, నేను చెప్తాను, మళ్ళీ సంపాదించుకోవడం తప్పు కాదు. చాలా మంది ఏం కళ్యాణ బాబు అడిగితే మనం సంపాదించుకోకూడదా, దేవుడు దీవెనిస్తే, దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనం సమృద్ధిగా ఉండకూడదా? ఉండొచ్చు, కాదనట్లా. కానీ ధనాపేక్ష కీడన్నిటికీ మూలం. ధనము సంపాదించుకోవచ్చు, కానీ ధనాపేక్ష కలిగి ఉండకూడదు. సుఖంగా జీవించవచ్చు, కానీ సుఖభోగాలు ఉండకూడదు. భోగాలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడే మనం నష్టపోతాం. ధనము సంపాదించుకున్న వారు పరలోక రాజ్యానికి పోతారా? పోతారు. ధనం కానీ వాడు ఆత్మ బలము చేత నింపబడి ఉండాల. కొంతమంది డబ్బు ఉంటే విర్రవీగుతూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? పరలోక రాజ్యానికి పోతారా? పోలే. ధనాపేక్ష అంటే అదే. ధనాపేక్ష కీడన్నిటికీ మూలం. ధనాపేక్ష కలిగి ఉంటే ఏముంటుందంట? కీడు జరుగుతుందంట. కాబట్టి ఈ రోజున దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అది ఏం అందులో డౌట్ ఉండదు. ఖచ్చితంగా దేవుడు మీకు కావాల్సిన అన్ని అనుగ్రహిస్తాడు. అయితే మీరు ఆయనని ఎంతో ప్రేమించాలి. యేసయ్య అపవాదిని ఎదిరించాడు. ఆకలితో ఉన్నాడు కానీ వాడు చెప్పిన మాట తల వంచలే. వాడేమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే. ఇప్పుడు వాని దగ్గర ఏం చేయాలి? యేసుప్రభు నిరూపించుకోవాలంట. ఏం చేయాలంట? యేసుప్రభు వాని దగ్గర
అవన ఏసైకి ఏమైనా అవసరం ఉందా? వానక నిరూపించుకోవాల్సిన అవసరం ఏసైకి ఉందా? ఉండరా, నేనేందో చూపించా, నువ్వు మా నాయన్ని అంటావా, నేను దేవుని కుమారుని కాదు నీకు ఎవడు చెప్పినాడు అని ఏమన్నా మాట్లాడినాడా? మనం చాలా ఎక్స్ట్రాలు మాట్లాడతాం. అపవాదితో కానీ మనుషులతో కానీ హద్దులు దాటి, పెద్ద చిన్న తేడా ఉండదు, సేవకుడైన గౌరవం ఉండదు, విశ్వాసులని గౌరవం ఉండదు, సంఘ పెద్దలని గౌరవం ఉండదు, సమాజం అని అధికారులని మనం ఏది పడితే అది మాట్లాడతాం. యేసుప్రభు అంటున్నాడు, సింపుల్గా మాట్లాడుతున్నాడు. అలా ఏమంటున్నాడు? మనుష్యుడు రొట్టె వలన జీవించడు కానీ. ఒరే, నువ్వు చెప్తే నేను తినాలనా? నేనేమి తింటేనే బతకంటారు నాయన, నేను తినకున్నా కూడా బతుకుతారా అన్నాడు, సింపుల్గా, అంతే. ఈరోజు మనం ఎవరైనా ఒక మాట అంటే మనం తిరిగి 100 మాటలు అనేంత వరకు నిద్రపోరు కొంతమంది, పోయి అడిగేంత వరకు నిద్రపోరు కొంతమంది కదా. ఈరోజు నీ జీవితంలో శోధన నుండి నీకు విడుదల కలగాలంటే ముందు వాడు వేసిన ట్రాప్లో నుంచి బయటికి రా. వాడు వేసిన ట్రాప్లో నుంచి ఏం కావాలి? నువ్వు బయటికి రావాలి. అపవాదికి నువ్వు ఎప్పుడైతే లొంగిపోతావో, అపవాదికి ఎప్పుడైతే నువ్వు తల వంచుతావో, వాడికి నీ జీవితం ముగించబడినట్టే. ఇప్పుడు ఉదాహరణకి ఊబిలో పడిపోతే బతకడం కష్టమా ఈజీనా? కష్టమేగా. ఊబిలో పడితే కష్టముగా. ఊబిలో పడిపోవద్దు, జాగ్రత్త. అగాధములకు పడిపోవద్దు, జాగ్రత్త. ఈరోజు ఈ ప్రసంగాలు, ఈ మందిరాలు ఇవన్నీ ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు? ఎంతమంది సేవకులు ఎందుకు దేవుడు లేపుతున్నాడు అంటే లోకమంతా కూడా అపవాదికి లొంగిపోతూ ఉంది. ఉదాహరణకి నెట్కి కానీ, యూట్యూబ్కి కానీ, సినిమాలకు కానీ, సీరియల్కి కానీ, బూతులు కానీ, వ్యసనాలు కానీ, త్రాగుబోతనం కానీ, వ్యభిచారం కానీ, జూదం కానీ, బెట్టింగ్లు కానీ, ఇవన్నీ ఎవని ఉచ్చు? ఇవన్నీ అపవాది కానీ ఉచ్చది. మన నోట్లోంచి మంచి మాట రానిస్తాడు వాడు? రానియడు. మంచి ఆలోచనలు పుట్టిస్తాడు వాడు? కట్టుకున్న భార్య పక్కనే ఉంటుంది కానీ చూపు అంతా మోహం చూపు, దారిన పోయి ఆడవాళ్ళని ఒక రకంగా చూసే చూపులు. అది ఎవరి ద్వారా వచ్చింది ఆ చూపు? అపవాది ద్వారానే. దేవుడు ఏమంటాడు? నీ భార్యను ప్రేమించుకో, నీ భార్యను హత్తుకొని అంటాడు దేవుడు, అంతే. దేవునికి వానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రోజున దేవుని ప్రజలారా, మనం కూడా శోధింపబడినప్పుడు వాని వ్యతిరేకించాలి, వానికి ఎదురు నిలబడాలి. ఒరే, నువ్వు ఎంత నన్ను శోధించినా నేను దేనికి భయపడను. ఉదాహరణకి బైబిల్ ఒక వ్యక్తి పేరు చెప్పండి. సైతాన్ని శోధించాడు కదా, శోధించినాక సైతానికి లొంగిపోలే ఆ వ్యక్తి ఒక పేరు చెప్పండి. ఒక వ్యక్తి పేరు కనీసం. యోబు. ఎవరు? యోబుని ఎంత శోధించినాడు వాడు? కొడుకులు వాయ, కూతురుల వాయ, ఆస్తి వాయ, అంతస్తులు వాయ, అన్నీ పోయినాయి కదా. లాస్ట్కి భార్య కూడా ఏమనింది? మరి నాయన పుండ్లతో ఆ రసితో ఎట్టున్నావు నాయన నువ్వు, ఒకసారి ఆ దేవుని తిట్టు దూషించు అంటే భార్యని ఏమన్నాడు? నువ్వు నా కాడి నుంచి గమ్మున పక్కకపోతే పో కదా. ఎన్ని శోధించినా కానీ దేవుణ్ణి ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏదైనా ఒక శోధన పెడితే నువ్వేం చేస్తావు తెలుసా? యేసయ్యా నువ్వు ఉన్నావా? నువ్వు ఉండి నాకు ఈ శ్రమ లేదు ప్రభువా. వారం మందిరంగా పోయి ప్రార్థన చేసుకుంటున్నా కదా ప్రభువా. శుక్రవారం ఉపవాసం ఉంటున్నా కదా ప్రభువా. నాకే ఈ శ్రమలు రావాలన్నా నాయన అని ఏం చేస్తాం మనం? ప్రభువుకి ఎదురు చెప్తాం మనం, సైతానికి ఎదురు చెప్పండి రా నాయన. దేవుడు ఏమంటాడు? శీఘ్రముగా నీ తల కిందేసి వాని చితదొక్కంటాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేయాలంట? సైతానును మీ కాలు కిందేసి. మనం ఏం చేస్తున్నాం? వాడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం. దేవుణ్ణి ఆడబెట్టుకున్నాం. మనము ఆడబెట్టుకున్నాం దేవుణ్ణి. రివర్స్ అయింది. యేసయ్యను కాళ్ళ కింద, వాని తల మీద పెట్టుకున్నాం. వాడిని అవసరం ఉన్నప్పుడు యేసయ్య మందిరం తొక్కుతాం, అవునా కదా. అవసరం లేనప్పుడు యేసయ్యను మనము తొక్కను కూడా తొక్కం, యేసయ్య దగ్గర రాను కూడా రాం. నెత్తి మీద వాడు ఉంటాడు కదా అప్పసం. మనకు ఏముంటాడు నెత్తి మీద? వాడు చెప్పిందే వద్దు తిబ్బా. అడిగి వాక్యం పోతే ఉండేది ఉన్నట్టు మాడతాడు. లేదంటే అంత సత్యం మనం తీసుకోలేంలే, అంత ఖచ్చితంగా ఆడుంటాం మనము, అంత భక్తి మనం చేయలేంలే ఈ కాలంలో. అట్టయితుంది అన్నీ మానుకోవాలంటే ఆడవుతుంది. పుట్టకతో వచ్చిన అలవాట్లు, పుట్టినప్పటి నుంచి ఈ లోకంలో పెరిగిన వాళ్ళం కదా, సడన్గా అన్నీ మానుకోవాలంటే ఎట్ట మానుకుంటాము? ఎవడు చెప్తుంటే నీ నెత్తి మీద కూర్చొని? ఎవడు చెప్తా నెత్తి మీద కూర్చొని? ఇవన్నీ అపవాదిగాడే. నీ తలంతా తింటాడు వాడు, నీ బుర్రంతా తినేచ్చడు వాడు, నిన్ను పీల్చి పిప్పి చేచ్చడు వాడు. కానీ నువ్వేం చేయాలంటే
యోబులాగా ఎదురెళ్ళి నిలబడాలా. హల్లెలూయా. దేవునికి నమ్మకం. నువ్వు సైతానా, నువ్వు యోబుని ఎంత శోధించినా, యోబుని ఎంత బాధ పెట్టినా, యోబు మంచివాడు, యథార్థవంతుడు, పాపమును విసర్జించిన వాడు. భయపడు. నీకు నిజంగా చెప్పండి, ఇప్పుడు దేవుడి నమ్మకత్వం నిలబెట్టుకున్నాడా, నిలబెట్టుకోలేదా? యోబు నిలబెట్టుకున్నాడు. ఈరోజు మరి మనము మన నమ్మకత్వాన్ని ఏం చేసుకుంటున్నాం? మనము పోగొట్టుకుంటున్నాం. దేవుడు చేసిన ప్రాణ త్యాగానికి విలువ లేదు. ఏదో ఊరిగా గుడ్ ఫైడ్ ఆపొద్దు, కొంత ప్రార్థన చేసుకొని ఏదో అంత మందిరంగా సచిన సిలువలో కార్చిన రక్తం అని పాట పాడుకుంటే సరిపోదమ్మా. పునరుత్థాన దినం రోజున మందిరానికి తెల్లవారుజామున లేచిపోయి యేసయ్య తిరిగి లేచినాడని పాట పాడుకొని ఇంటికి వచ్చి వంటలు వండుకొని తింటే ఏం లేదా? నీ జీవితంలో నువ్వు ప్రభువుకు నమ్మకంగా ఉన్నావా? ప్రతి ఆదివారం నువ్వు పరీక్షించుకోవాలి. పోయిన సోమవారం శనివారం దాకా నేను ఎలాగున్నాను, నా జీవితం ఎలాగుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. శోధనల గుండా నడిపించినప్పుడు నేను ఆత్మ బలము కలిగి ఉన్నానా, లేదంటే శరీర బలము కలిగి ఉన్నానా? చాలా మందికి శరీర బలం ఉంది కానీ ఆత్మ బలము లేదు. శరీర సంబంధమైన బలము అంటే బలగం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కులం ఉంటుంది, లేదంటే తోటి స్నేహితులు ఉంటారు, వర్గాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి శరీర బలం. కానీ ఆత్మ బలము అంటే, ఆత్మ బలము కలిగిన వారు మీరు చూడండి. ఉదాహరణకి కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తాం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే. ఆత్మ బలము యేసన్న గారిని తీసుకోండి. ఆయన వాళ్ళ అమ్మ నాయనతో సేవ స్టార్ట్ చేసినాడు ఏమన్నా? పోనీ వాళ్ళ బంధువులతో ఏమన్నా సేవ స్టార్ట్ చేసినాడా? పోనీ ఒక పెద్ద పెద్ద మందిరం కట్టుకుని సేవ స్టార్ట్ చేసినాడా? రోగముతో నుండి బయటపడి ఆ రోగముతోనే సేవ స్టార్ట్ చేసి ఈరోజు ఏమైంది? ఆత్మ బలము కొన్ని లక్షల మందికి దీపముగా మారింది. హల్లెలూయా. అది ఆత్మ బలం అంటే. బక్సింగ్ గారిని తీసుకోండి. ఎక్కడో సిక్కు మతస్థుడు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో మందిరం స్టార్ట్ చేసుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ప్రపంచం అంతా దాదాపు 30,000 పైచిలుకు సంఘాలను ఆయన కట్టాడంటే చనిపోయిన ఎప్పుడో. ఇప్పటికీ ఆయన సంఘాలు నింపబడుతున్నాయంటే ఆయన ఆత్మ బలం పొందుకున్నాడు. ఇందని మనం పాట పాడుకున్నాం, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మాన్పలేని గాయం ఉన్నదా? ఈరోజు నిజంగా మీరు ప్రార్థన చేసుకోండి, మీ గాయాలు మానిపోతాయి. ఏం గాయాలు? శరీరం మీద ఉన్న పుండ్లు కాదు, లేదంటే వ్యాధి బాధలు కాదు. ఏం గాయం అంటే మీ హృదయానికి అయింటది కదా గాయం. ఆ గాయం ఏమవుతుందంటే ప్రార్థన చేసుకుంటే మానిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఎంత కఠినమైన గుండె అయినా సరే ఏమవుతుంది? మారుతుంది. ఒకప్పుడు మైకిల్ బాబు, మీకు చాలాసార్లు చెప్పిన, జమ్మలమడుగు మైకిల్ బాబు గారు ఎప్పుడు తన హత్యలని చేసుకుంటా, రాజకీయం చేసుకుంటా, ఇంటికి వచ్చి భార్యను కాలుతుందని గొంతు మీద కాలేసి నొక్కి ఎన్నోసార్లు సంపాలని చూసినట్ట భార్యని. కానీ రోజు రాత్రి కాళ్ళు పట్టుకొని భార్య ప్రార్థన చేస్తానే ఉంటుందంట. యేసయ్యా, ఈరోజు నా భర్త ఎవరినో చంపొచ్చినాడు, ఎవరినో తప్పు చేసి వచ్చినాడు, నాకు క్షమించు, నా భర్తను క్షమించాను. ఎన్నోసార్లు కాలుతుంది అన్నాడంట. పోయి గోడ కొట్టుకునిందంట, తల పగిలిందంట, కుట్లు వేయించుకునిందంట. ఆమె సాక్ష్యం చదివితే ఏడుపు వస్తుంది. అన్ని హింసలు పడింది, అంత కఠినాత్ముడు. అయినా భర్త కోసం ఏం చేస్తా వచ్చింది? రోజు ప్రార్థన చేస్తా వచ్చింది. హాస్పిటల్లో పడి చావు బతుకుల మధ్యలో ఉంటే కనీసం భర్త పోయి చూడలేదంట, పని మనుషులతో పంపించాడంట హాస్పిటల్కి, తీసుకోమోనరా అని. అంత కఠినాత్ముడిని తన భార్య ప్రార్థనతో దేవుడు నన్ను మార్చానని చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు సాక్ష్యం అయింది, నా భార్య ప్రార్థనను మార్చింది అని అందరిని కాడికి పోయి ప్రార్థన చేసి అందరికి క్షమాపణ చెప్పుకొని వచ్చినాడంట. చూడండి, అంత కఠినాత్ముడు ప్రార్థనతో మార్చిందంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారడా? నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్య మారదా? నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యలు పోవా? నువ్వు ప్రార్థన చేస్తే నీ వ్యాధి బాధలు కష్ట నష్టములు పోవా? మన ప్రార్థన ఎట్టుంటది? పాఠాల కాడ ఊదిగడ్డలు వెలిగించుకోవడం, స్నానం చేసుకుని బయటికి వచ్చే ప్రార్థన చేసుకో. ఇది కాదు ప్రార్థన. నువ్వు ప్రార్థనలో గడుపు ఎట్టుండాలంటే దేవుని సన్నిధానం దిగి రావాలా. హల్లెలూయా. దేవునితో నువ్వు మాట్లాడాలా. అంత సంబంధం నీకుందే దేవునితో. దేవుని దగ్గర దిగొచ్చి నీ ప్రార్థన వినాలంటే, దేవదూతలు నీ ప్రార్థన తీసుకెళ్ళి ప్రభుకి ఇవ్వాలంటే
అంత పరిశుద్ధత, అంత పవిత్రంగా, అంత నీతిగా, అంత యథార్థంగా ఈరోజు నీ జీవితం ఉన్నదా? ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, ఎందుకురా ఈ శోధనలు అంటే నువ్వు వానికి లొంగిపోయినావు, ఎందుకు ఈ వ్యాధి బాధ కష్ట నష్టాలంటే నువ్వు వానికి ఏమైనావు? లొంగిపోయినావు, సరెండర్ అయిపోయినావు. అదే ఒకసారి వాడిని ఎదిరించు. వాడు ఏమైపోయాడంట? యేసు ప్రభు 3 సార్లు వానికి తిరిగి జవాబు చెప్పాల కల వాడు ఏమైనాడు? శోధనలన్నీ ముగించుకొన్నాడు. ఇంకా ఓయమ్మా, ఎంత శోధించినా శోధించబడేట్లేడురా నాయన యేసయ్యా అని ఆ నుంచి ఏమైనాడంట? వెళ్ళిపోయినాడు. 15వ వచనం చూడండి, చివరిగా 15వ వచనం, అదే లూకా సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన చూడండి ఆ మాట ఒకసారి చదవండి. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. ఏం చేసి ఆయన అందరి ద్వారా ఏం పొందినాడంట? ఏం పొందినాడంట? అందరి ద్వారా ఘనత పొందినాడంట. అంటే ఇప్పుడు 14 వచనం మనం చదివినాం. 14 వచనాలలో ఆయన ఏం పొందినాడు? 14 వచనాలు చదివినాం కదా. ఆ 14 వచనాలలో మనం ఏం గమనించినాము? యేసయ్య శోధించబడినాడు. యేసయ్య 14 వచనాల్లో ఏం పొందినాడు? శోధన పొందినాడు. ఏం పొందినాడు? కానీ ఒక్క వచనంలో ఏం మారిపోయిందాడా? ఆయనకి ఏం కలిగిందంట? ఘనత కలిగిందంట. హల్లెలూయా. 14 వచనాలు శోధనకు ఈయన తిరిగి జవాబు చెప్పడం, లాస్ట్కి వాడు తోక ముడుచుకొని వెనక్కిపోవడం, లాస్ట్కి యేసయ్యకి ఏం కలిగిందంట? ఘనత కలిగిందంట. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఘనత కలుగుతుంది. నీ జీవితంలో కూడా ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. అయితే నీ జీవితంలో కూడా నువ్వేం ఓర్చుకోవాలా? ఏం ఓర్చుకోవాలా? శోధనలను ఓర్చుకోవాలి, శ్రమలను ఓర్చుకోవాలి, వ్యాధి బాధలను ఓర్చుకోవాలి. వానికి ఎట్టి పరిస్థితులు లొంగిపోకూడదు. వానికి లొంగిపోయినావంటే నువ్వు ప్రభువుని ఘనపరచలేవు, ప్రభువు నిన్ను కూడా ఘనపరచలేడు. కాబట్టి నువ్వు ఘనత పొందాలంటే ఈ లోకంలో ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలైనా నువ్వు వాటన్నిటిని వ్యతిరేకించి ఎదురించి ఆత్మ బలం పొందుకొని ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మ పూర్ణులై మీరు ఉండగలిగితే నిజంగా అపవాది వాడు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఏ హాని తగలకుండా నా దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఒక స్త్రీని చూపిస్తా, నేను ముగిస్తా, ఎందుకో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త చూడండి ఒక మాట, 1వ అధ్యాయం 24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసుకొని 5 నెలలు ఇతరుల కంట బతకుండెను. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలీలియ నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుని ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇదంతా మనకి ఒకసారి చూడండి, మీరు మళ్ళీ ఇంటికాడ చదవండి. అక్కడ ఒక మాట మీరు గమనిస్తే ఎలిజబెతు 24వ వచనం చూడండి, ఏం పొందిందంట? 24వ వచనం లాస్ట్లో ఏం పొందిందంట? ఆమె అవమానం పొందిందంట. ఏం అవమానం? ఎందుకు అవమానం పొందింది? ఎలిజబెత్కి ఏం లేదు? గర్భఫలం లేదు. ఏం లేదు ఎలిజబెత్కి? చెప్పాలి, ఏం లేదు ఎలిజబెత్కి? గర్భఫలం లేదు. అందరూ ఆమెను ఏమనేవారంటే నువ్వు గొడ్రాలు దానివి, నీకు గర్భఫలం లేదు అని ఆమెను అందరూ కూడా ఏం చేసేవారంట? అవమానపరిచేవారు. ఏం పరిచేవారు? అయితే లాస్ట్కి దేవుడు మీరు చూస్తే ఎలిజబెత్ కొంచెం కిందికి వెళ్తే మనము బాప్తీసం ఇచ్చి యోహాను గంటదామా? ఎవరిని గంటది? బాప్తీసం ఇచ్చి యోహాను గంటది. ఆ మాట మీరు చూడండి, ఒకసారి చూపిస్తాను నేను కింద. ప్రసవ కాలం వచ్చినప్పుడు అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయి వచ్చి తండ్రి పేరును బట్టి జకరయాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహాను పేరు పెట్టవాలనని చెప్పాను. చాలండి. ఏమని పేరు పెట్టింది? ఇప్పుడు ఎలిజబెత్ కొడుక్కి యోహానుని పెట్టింది. అంటే ఇప్పుడు యోహాను మీరు గమనిస్తే ఎలిజబెత్ గర్భఫలం అంట చాలా గొప్పదంట.
బాప్తీసమిచ్చు యోహాను గనింది. ఎందుకంటే అప్పట్లో యేసు ప్రభు రానంత వరకు ఎవరు ఫేమస్ బైబిల్లో? బాప్తీసమిచ్చు యోహానే. ఎందుకంటే బాప్తీసమిచ్చు యోహాను అందరికి ఏం చేసేవాడు? బాప్తీసములు ఇస్తూ దేవుని గురించి బోధిస్తూ వచ్చేవాడు. అంత గొప్పోని గనింది ఎవరు? ఎలిజబెత్ గనింది. ఎలిజబెత్ జీవితం అంతవరకు ఏం జరిగింది? అవమానాలు జరిగినాయి, గొడ్రాలు అన్నారు, నువ్వు గర్భఫలం దానివి, నీకు పిల్లలు పుట్టరు అని ఎగతాళి చేసినటువంటి ఎలిజబెత్ గర్భంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసినాడు? అందరికంటే గొప్పవాడైనటువంటి బాప్తీసమిచ్చు యోహానును ఏర్పాటు చేసినాడు. హల్లెలూయా. చూసారా, మీ జీవితంలో మీరు కూడా ఘనత పొందాలంటే శోధనలన్నిటినీ మీరేం చేయాలా? ఓర్చుకోండి, ఓర్పు కలిగి ఉండండి. దేవుని సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టద్దు. పరిశుద్ధాత్మ పూర్ణులై, ఈ 3 మర్చిపోవాకండి. మొట్టమొదటి చెప్పిన ఏంది? మొట్టమొదటిగా మీరు ఏం కావాలా? పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వండి. తర్వాత రెండవది ఏంది? ఆత్మ చేత నడిపించబడండి. మూడవది ఏంది? ఆత్మ బలము చేత. ఆత్మ చేత నడిపించబడ్డం అంటే ఏంది చెప్పండి? సింపుల్గా కొన్ని మాటలు. ఉదాహరణకి ఒక పెళ్లి విషయం తీసుకుందాం. ఒక వేరే మతం వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు అనుకోండి. కానీ వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారు? పెళ్లి ఎట్టి పరిస్థితిలో హిందూ సాంప్రదాయంలోనే పెళ్లి జరగాల అంటారు. అప్పుడు వీళ్ళు మారినారు కదా, యేసు ప్రభు నమ్ముకున్నారు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? చాలా మంది చెప్పండి, మనం చూస్తుంటాం కదా, యేసు ప్రభు నమ్ముకున్నప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారు? కళ్యాణ మండపాలు బుక్ చేసుకుని అడిగిపోయి మొత్తం పెళ్ళి అంతా హిందూ సాంప్రదాయాలలో చేసి పారేస్తారు. అది ఆత్మచేత నడిపించబడ్డమేనా? ఆత్మచేత నడిపించబడ్డం అంటే నీ బంధువుని ఆశ్రయించుకున్నా, నీ స్నేహితుని ఆశ్రయించుకున్నా, నేను ఎవరు పక్కన పెట్టినా నువ్వు దేవుని చిత్తముని నెరవేర్చాలి. ఆత్మచేత నడిపించబడ్డం అంటే, ప్రభువా ఇదిగో, ఉదాహరణకి నా కుమారుని, నా కూతురు పెళ్ళి ఉంది నాయన, ఇది అందరు హిందూ సాంప్రదాయం చేయమంటున్నారు, నీ ఆత్మ ద్వారా నడిపించవాలనుకుంటున్నావు, నువ్వేం చెప్తావు చెప్పు ప్రభు అంటే, ప్రభు అంటాడు నాకు తగినట్టుగా చేయి అంటాడు. అప్పుడు వీడు ఏం చేయాల్సిందే? చర్చిలో పెళ్లి చేయాల్సిందే, ఉంగరాలు మార్చాల్సిందే, సింపుల్గా అయిపోయింది పెళ్ళి. బైబిల్ మార్చాల్సిందే, పెళ్ళి అయిపోయింది. ఇది వాక్యానుసారం. ఆత్మచేత నడిపించబడ్డం అంటే ఇదే. మన జీవితంలో కొన్ని విషయాలలో ఆత్మను మనం ఏం చేస్తామంటే పక్కన పెడతాం. నుండి ప్రభావం చేపు నాయన, అందరు ఏమనుకుంటారో, వాడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, పెద్దోడు చిన్నోడు ఏమంటాడో. ఆత్మచేత ఏం కావాలంటే మనము నడిపించబడాలా. హల్లెలూయా. అప్పుడే నడిపిస్తాడు. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా, యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వెయ్యలేను. హల్లెలూయా. యేసయ్యతో నడవండి, ఆత్మచేత నడిపించబడండి. అప్పుడు మీకు ఏం బలం కలుగుతుంది? ఇప్పుడు ఉదాహరణకి దావీదుని తీసుకోండి. ఎదురుగా గొలియాతు నిలబడినాడు కదా. గొలియాతు ఎంత గొప్పోడు, ఎంత పెద్ద శరీరం ఉంది గొలియాతు కదా. 9 అడుగులు దగ్గర ఉన్నాడు గొలియాతు. దావీదు అంత ఉంటాడు అంతే, మహా అంటే సన్ని వయసు ఉంటుంది అంతే దావీదు వయసు. అయితే దావీదు భయపడినాడా? గొలియాతు ఏమన్నాడు? అరే నువ్వు నన్ను చంపుతావా, దాన్ని ఎగతాళిగా మాట్లాడినాడు. అయితే ఈ పిల్లోడు దావీదు 5 రాళ్ళు ఏరుకొని ఒక్క రాయితో పటాన్ని కొట్టేసరికి అంత పెద్ద గొలియాతు ఏమైనాడు? చనిపోయినాడు. ఎవరి బలం అది? ఇప్పుడు వీని కండ ఎంత ఉంటుంది? ఉదాహరణకి కండ ఎంత ఉంటుంది? దావీదు కన్న అంత ఉంటుందేమో, గొలియాతు కండ ఇంత ఉంటుంది ఈజీగా. ఇంత. ఇప్పుడు మేము జిమ్ముకు పోతే మా జిమ్ దగ్గర మా మాస్టర్ ఉన్నాడు, ఇంత కండ ఉంది. ఆయన చూసి నేను ఇటు చూడాల్సి వచ్చింది ఆయన్ని. ఇంకా మా ప్రవీణ్ ఎత్తి ఇంత ఉంటాడు కాబట్టి మా ప్రవీణ్ ఇటు చూస్తాడు ఆయన్ని. అంత బాడీ, అంత కట్అవుట్. అప్పట్లో డబ్ల్యూడబ్ల్యూ కొట్టుకునే దాంట్లో ఖాళీ అని ఒకడు ఉండేవాడు మన ఇండియా తరపున, ఖాళీ అని. అతనికి శిష్యునిగా ఉన్నాడు ఈయన, మా జిమ్ మాస్టర్. మేము అతను చూసినప్పుడు నాకు భయం వస్తుంటే, అంత ముఖం, ఇంత తలకాయి, ఇంత చేతులు. ఆయన చూసి నా గొలియాతే గుర్తొచ్చాడు. అంత పెద్ద శరీరమును దావీదు ఎట్ట చంపినాడంటే, దావీదు శరీరాన్ని నమ్ముకోలే. నా బలంతో నేను చంపగలను అని భయపడలే. నా బలం ఏంటంటే ఆత్మ బలము. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మవిశ్వాసం ఉండాల మీలో. శరీర బలం తరం కాదు. నువ్వెంత విర్రవీగినా, నీ శరీరాన్ని చూసుకొని మురిసిపోయినా,
నీ ఆత్మ బలహీనంగా ఉంటే మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి పోతావా? పోలేవు. నేను చెప్తా, నీ శరీరము బలహీనముగా ఉన్నా ఆత్మ మాత్రం బలంగా ఉండిందనుకో ప్రభువుని చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఘనత పొందాడు. 14 వచనాలు శోధించబడ్డాడు. 15వ వచనంలో ఏం పొందాడు? ఘనత పొందాడు. నీ జీవితంలో కూడా ఘనత నీకు రావాలంటే, నీ జీవితంలో కూడా మనుషులు ఎదుట నీకు ఘనత రావాలంటే, ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే నీకు ఘనత రావాలంటే, ఎక్కడైతే నేను వెర్రివానిగా దేనికి పనికిరాని వాడిగా నేను చూసి అక్కడ నీకు ఘనత రావాలంటే, నీకు కావాల్సింది కండబలం కాదు, బుద్ధి బలం కాదు, లేదంటే డబ్బు బలం కాదు. నీకు కావాల్సిన ఏం బలము? ఆత్మ బలము కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలం ఉంటే ఇట్లాంటి మందిరాలు కట్టొచ్చు. శరీర బలాలు ఉంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందమ్మా? శరీర బలం ఉంటే ఏం కట్టుకోవచ్చు? లోకములు ఇల్లు కట్టొచ్చు. కానీ ఆత్మ బలం ఉంటే ఏం కట్టొచ్చు? దేవుని ఆలయాలు కట్టొచ్చు, మనుషుల హృదయాలు మార్చొచ్చు, కఠినులను మార్చొచ్చు. ఆత్మ బలం అంటే అదే. ఉదాహరణకు ఇంకో మాట చెప్తా. ఇప్పుడు నా మీదకి ఒక 20 మంది వచ్చి కొట్టడానికి వచ్చాను ఉదాహరణకి, నేను తిరిగి వాళ్ళని కొట్టగలుగుతానా? మహా అంటే ఒకరిని కొడితే ఇద్దరిని కొడతలంటే కొట్టించుకొని పడిపోతా. కానీ నాలో శరీర బలం లేకపోయినా ఆత్మ బలం ఉండిందనుకో, ఏం బలం ఉంటే నాలో? ఆత్మ బలం ఉండిందనుకో, ఆ 20 మందిని ఒక ఆట ఆడుకుంటాడు ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లింపబడదు. ఏ ఆయుధము వర్ధిల్లింపబడదు కదా. ఇప్పుడు దేవుని బలం మనం పొందుకున్నాం అనుకో, ఆత్మ బలం మనం పొందుకున్నాం అనుకో, ఈ లోకానుసారమైన వ్యక్తులు మనం ఎన్ని చేసినా దేవుని దూతలు, దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని రక్షణ నిత్యము మనకు తోడుగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక నుండైనా పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మ చేత మీరు నడిపించబడండి, మనుషుల చేత నడిపించబడద్దు, శరీరము చేత అస్సలు నడిపించబడద్దు, ఆత్మ బలముతో నడిపించబడండి. దృఢమైన సంకల్పం, దృఢమైన విశ్వాసం కలిగి ఉండండి. ఈ లోకములో దేవుడు అన్నాడు, మనుషుడు రొట్టె వలన జీవించడు. మనం చాలా మంది నిజంగా తిండి కోసమే బతుకుతున్నాం, నిద్ర కోసం బతుకుతున్నాం, ఇల్లు కోసం బతుకుతున్నాం, పిల్లల కోసం బతుకుతున్నాం, మనవళ్ళు మనవరాల కోసం బతుకుతున్నాం, అందరి కోసం బతికినాము. యేసయ్య కోసం బతుకుతున్నావా? అరే నన్నే ప్రేమించండిరా, మీ కుటుంబాన్ని అందరిని వదిలిపెట్టండి అంటాడు ఏమన్నా? మీ అన్నను వదిలిపెట్టి అంటాడా? మీ తమ్ముని వదిలిపెట్టి అంటాడా? మీ అమ్మను వదిలిపెట్టి, మీ నాన్న వదిలిపెట్టి అంటాడా? అన్నాడే. నన్ను ప్రేమించేవాడు లోకమును కూడా ప్రేమించాలా. హల్లెలూయా. లోకమును ప్రేమించాలా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మనం కూడా ఏం చేయాలా? లోకమును ఎంతో ప్రేమించాలా. లోక ప్రేమలో నువ్వు పడిపోవాకు. ఈ లాజిక్ బాగా వినాలి మీరు. లోక ప్రేమలో మీరు పడిపోవద్దు. మళ్ళా ఏ ప్రేమలో పడాలా? దేవుని ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుని ప్రేమలో ఉన్నాను. ఎవరి ప్రేమలో ఉండాలంట మనము? కానీ మనం ఏ ప్రేమలో ఉన్నాము? లోక ప్రేమలో ఉండాం, లోక ప్రేమలో మునిగిపోయినాం. కానీ దేవుడు అంటున్నాడు, నాయన ముందు నన్ను ప్రేమించరా నాయన, మొదటి స్థానం నాకి, తర్వాత నీ కుటుంబానికి ఇచ్చుకో, నీ భర్తకి ఇచ్చుకో, నీ భార్యకి ఇచ్చుకో, కానీ మొదటిగా నన్ను గణపరచువాని నేను గణపరచేదను. హల్లెలూయా. చాలా మంది అంటారు, ఏం ఖచ్చితంగా ముందే ప్రేమించాలి ఆయన్ను, ఖచ్చితంగా ప్రేమించాల్సిందేనా, ఖచ్చితంగా ఆయనను ముందు స్థానంలో పెట్టాల్సిందేనా, ఏం పెట్టకపోతే ఏమవుతుంది, ఏం మీ దేవుడు ఏమన్నా అంత స్వార్థపరుడా? ఉదాహరణకి ఒక చిన్న మాట అడుగుతా మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతా. మీరు 9 మాసాలు మోసి పెంచి కష్టాలు పడి ఎర్రగడ్డ కారం తిని తిండి లేక తిప్పలు లేక మీ పిల్లలు బాగా మంచి చదువు చదివించి మంచి ఉద్యోగం సంపాదించినాక నిజంగా మీకు ఏమనిపిస్తుంది చెప్పండి?
ఈరోజు నాకు సంతోషంగా ఉంది, నా కొడుకు ఒక మంచి జీతగాడైనాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు కదా. అంటే ఇప్పుడు దాని అర్థమైంది, తండ్రి నా కుమారుని నన్ను పోషిస్తాడు, నా కుమారుడు నా భార్యను పోషిస్తాడు. ఇంతకాలం మేము కష్టం చేసేవాడిని ప్రయోజకం చేసినాం, ఇప్పుడు వాడు మమ్మల్ని సాకుతాడు కదా. అందులో స్వార్థం ఉంది, ప్రేమ ఉంది. యేసయ్య నీ కోసం ప్రాణం పెడితే ఆయన హాస్పిటల్ తప్పేమని ఉందా? చెప్పాలా? తప్పేమని ఉందా? తప్పులేదు. మొదటిగా నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మొదటిగా నా నీతిని అనుసరించండి, నేను మిమ్మల్ని నీతిపరులుగా చేస్తాను, పరిశుద్ధులుగా చేస్తాను, పవిత్రులుగా మిమ్మల్ని చేస్తాను. కాబట్టి ఈ దినాలు చెడ్డవి, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలంట? జ్ఞానం ఎవరి దగ్గర దొరుకుతుంది? మనకి ఎవరి దగ్గర దొరుకుతుంది జ్ఞానం? సైతాన్ కాడ దొరుకుతుంది జ్ఞానము. మీరు అనుకోవచ్చు, నేను వయసులో పెద్దదాన్ని, నాకెంతో అనుభవం ఉంది, నాకెంతో జ్ఞానం ఉందని. చిన్న పిల్లని కొంత జ్ఞానం కూడా మనకు ఉండదు చెప్పాలంటే. ఇప్పుడు దానికి మా జెస్సీకి టీవీ రిమోట్ ఇచ్చినామంటే మా జెస్సీనే యూట్యూబ్ పెట్టుకొని కిందికి జరిగి బొమ్మలు సెట్ చేసుకుని పెట్టుకుంటుంది. ఎవరు నేర్పించినారు ఆ జ్ఞానం? సెల్ ఇచ్చినాం అనుకో, ఖచ్చితంగా గ్యాలరీ ఓపెన్ చేసి, ఖచ్చితంగా ఫోటోలు ఓపెన్ చేసి ఫోటోలు దొబ్బుకుంటా చూస్తుంది. ఎవరు ఇచ్చారు ఆ జ్ఞానం? మనం ఏం నేర్పించగలుగుతాం? మన వల్ల ఏమైతే? మన జ్ఞానం కాదు, మన జ్ఞానాన్ని మించిన జ్ఞానవంతుడు యేసయ్య. హల్లెలూయా. ఇంత గొప్ప సృష్టిని చేశాడంటే దేవుడు మామూలుడా? మామూలు జ్ఞానం ఉంటుందా? అందుకే అన్నాడు కదా, ఆయన జ్ఞానమునకు మితియే లేదు. హల్లెలూయా. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఈరోజు అందుకే నేను చెప్తున్నాను, ప్రతిసారి నా బోధలు ఇదే, మీరు ఎన్నటికీ ఎప్పటికీ ప్రభు చేయి విడిచిపెట్టచ్చు. ఆత్మబలం కలిగి ఉండండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, ప్రార్థనా జీవితం కలిగి ప్రభుని పట్టుదలతో ప్రభువుని అడగండి. శోధన నుండి విడిపిస్తాడు, వ్యాధి బాధ నుండి విడిపిస్తాడు, అన్నిటి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు, అవమానం నుండి మిమ్మల్ని విడిపిస్తాడు, వ్యాధి బాధల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఏ కష్టం నుండైనా సరే దేవునికి అది పెద్ద సమస్య కాదు. మీ కష్టం నుండి మీకు విడుదల కలిగించాలని నా దేవుడు ఆశపడతా ఉన్నాడు. అవమానం పొందిన ఎలిజబెత్కి శ్రేష్ఠ కుమారుని దేవుడు ఇచ్చినాడు, బాప్తిస్మిచ్చి యోహాను. ఎక్కడైతే అవమానపరచబడిందో, ఎక్కడైతే గొడ్రాలు అనిపించబడిందో, అక్కడే ఎలిజబెత్ గర్భంలో దేవుడు తెరిచాడు, అక్కడే దేవుడు ఆమెకు ఘనతనిచ్చినాడు. నాకు చాలామంది ఫోన్ చేస్తారన్నా, మా అమ్మాయికి పెళ్ళి అయిందన్నయ్య, గర్భఫలం కలగానే ప్రార్థన చేయి. ఎన్ని నెలలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పెళ్ళి? అన్న 2 నెలలు అయిందన్న పెళ్ళి. ఎన్ని నెలలు అయిందంటే పెళ్ళి? 2 నెలలకి ఏం కావాలంటే వీళ్ళకు 10 సంవత్సరాల నుంచి గర్భఫలం వాళ్ళు సావేంది. మళ్ళా వాళ్ళు ఎన్ని అవమానాలు పడి ఉంటారు. 20 ఏళ్ళు కొంతమంది వాళ్ళు ఎన్ని బాధలు పడతా ఉంటారు పిల్లలు లేక. ఎలిజబెత్ ఎన్నో అవమానాలు పొందింది, ఎన్నో బాధలు పొందింది. కానీ దేవుడు శ్రేష్ఠ కుమారుని బాప్తిస్మిచ్చి యోహానును ఆమె గర్భంలో వేసినాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు మనం అల్లాటపోవాలనుకుంటాం, చాలా చిన్నగా చూస్తారు చాలామంది దేవుణ్ణి. ఆయన కంటికి కనపడకపోయినా, చెవికి వినపడకపోయినా ఆయన చేసే కార్యములు ఎట్లుంటాయి? మీరు ఊహించలేని కార్యములు, మీరు అనుకోని కార్యములు మీ జీవితాల దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుడు ఎప్పుడు కూడా తక్కువ వేసి చూడకండి. దేవుని ఎప్పుడైనా ఉన్నత స్థానంలో పెట్టండి. అత్యున్నత సింహాసనశనుడైన ఉన్నతమైన వాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతికాంక్షణీయుడు, అంత గొప్ప దేవుని ఈరోజు మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వేమిచ్చాను రుణాన్ని తీర్చుకోగలుగుతున్నావు? ఏమిచ్చాను పని చేయగలుగుతున్నావు? చాలామంది ఉదాహరణకి చాలామంది మందిరం ఆశిస్తూ ఉంటారు. మందిరంలో కుర్చీలు, మందిరంలో మిచ్చన్లు, మందిరంలో ఫ్యాన్లు, మందిరంలో అవి, మందిరంలో ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి, తీసుకోండి. మందిరానికి మనం ఇవ్వాలి, మందిరంలోటి మనం తగలడానికి వీలు లేదు. ఎందుకంటే ఇదంతా ఎవరిది ఇది? ఉదాహరణకి నేను చిన్నప్పుడు మా చర్చికి పోయేటప్పుడు ఎప్పుడైనా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే గిన అన్నం డేషాలు, గెంటెలు, బకెట్లు అన్నీ తీసి బయట పెడతాం చర్చిలో నుంచి. అన్ని ఆటోలకు ఎక్కించంటే మా అంకులు పరిగెత్త బయటకు వస్తాడు, ఒక బుక్ ఒక పెన్ను తెచ్చాడు, అన్ని దించండి రా ముందు అంటాడు. ఎన్ని బకెట్లు? 3 బకెట్లు, అన్నీ రాసుకుంటాడు. తీసుకొని పోతాం. మళ్ళీ పనంతా ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక సౌండ్ బాక్స్ వైర్తో సహా రాసుకుంటాడు. ఇంత పెద్ద లిస్ట్ అయితే ఉదాహరణకి, అంత లిస్ట్ అయితే అన్ని తెచ్చి చర్చిలో కుప్ప పెట్టాలా? ఆయన టిక్ వేసుకుంటే ఒకటి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అటు నేను చేసిన అనుకో ఏమవుతుంది? నేనే చెడ్డ అవుతా.
దేవుని సొమ్ము మనం తీసుకున్నాక కనీసం ఏం చేయాలి? తిరిగి మళ్ళీ దాన్ని తెచ్చి పెట్టాలా, అడిగించుకోకూడదు ఏదైనా. అసలు దేవుని సొమ్ము అని తగలకూడదు నాకు తెలిసినంత ప్రకారం. దేవునికి మనం ఇవ్వాలి కానీ మనం దేవుణ్ణి తగలకూడదు. పొద్దుటూరు నుంచి ఒకరు చెప్పిన కదా మీకు, ఒక ఆమె వచ్చింది, ఒక ముసలావిడని. ఆమె స్టాండు మిచ్చన ఆమె చేయించింది. ఆమె వచ్చిన ఆ రెండు లేవు. ఆమె అడిగింది, ఏడబెట్టిన స్టాండ్ మిచ్చన ఉండయా, బాగుండయా? బాగుండేలే అమ్మ అన్నీ. ఏడబెట్టుకుంటావా? ఈ పెద్దవి కదా, ఏడబెట్టుకుంటావు, చర్చిలో పెడతాను. చర్చిలకు పట్టుకుని వచ్చింది, చూసే చర్చిలో లేవు. ఆమె నన్ను తిట్టింది, నిజంగా నన్ను నడిచింది. ఆమె, ఏందయ్యా నువ్వు చర్చికని ఇచ్చే పంచుకుంటా ఉండవా? అందరికి ఇంక బాడీ కన్నా పెట్టుకోవద్దు, బాడీకి ఇచ్చుకోవద్దు అనిందా. నాకు ఏం చెప్పాలని అర్థం కాలే. అమ్మా తెలుసుకొని తీసుకోమేనలేమ్మా, వాళ్ళకన్నా లేదా? చర్చిలో తీసుకొని పోతారా? చర్చి సొమ్ము తగులుతారా? అసలు చర్చి అంటే ఏంది? నాకు ఆమె చెప్తుంటే నాకు అప్పుడు జ్ఞానోదయం అయింది. మనతో ఒక్కొక్కసారి దేవుడు కొంతమంది వ్యక్తులతో మాట్లాడతాడు. మాట్లాడి మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? ఏదైనా సరేనండి, ప్రభు మందిరంలో మనం తగలకూడదు. ప్రభువుని మనం ఎప్పుడు తక్కువ చేయకూడదు. ప్రభువుని 10 మందిలో మనం ఉన్నతవానిగా చూడాలి. కానీ ఏం దేవుడు రా మీ దేవుడు అంటే, నా దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాలా, అందరికీ ప్రభు అని చెప్పాలా. అట్లాంటి ఏమంటారు దాన్ని, ఆ ఫీలింగ్, ఆ గర్వం నీలో ఉండాలా. నా దేవుడు యేసయ్యా అని గొంతు మీద కత్తి పెట్టి నా దేవుడు యేసయ్యా అనాలా. ప్రతి చోట ప్రభుకి మహిమ రావాలా. ప్రతి చోట నువ్వు దేవుని బిడ్డగా ఉండాలా. నీది పోవాలి కానీ ప్రభుది మనం ఎప్పుడు దొంగలించకూడదు. మనం చదివిన విందానే 10 భాగాలు ఇచ్చి ఏం చేయాలా? ప్రభుని శోధిస్తారంట చాలా మంది. కానుకలు ఇచ్చి ఏం చేస్తారంట? ప్రభుని దేనికోసం శోధిస్తారంట? పట్టజాలంతా నాకు దీవెళ్ళి నీ కానుక ఇచ్చిందా, 10 భాగాలు ఇచ్చిందా, పోయిన వారం పువ్వులు పెట్టి ఇచ్చిందా, మొదటి పొలం పంట ఇచ్చిందా. ఎవరికి కావాలి నీ పంట? ఎవరికి కావాలి నీ కానుక? లేనోడా, ఏమైనా బీదోడా, అడుక్కు తినోడా? పరీక్ష పెడతాడంతే. ఒరే నీకు 10 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు తీసి నాకు ఇచ్చావా ఇవ్వా, పరీక్ష అంతే. నేను సన్నీకి ఎప్పుడన్నా ఒక 20 రూపాయలు ఇచ్చి ఒరే నీళ్ళ క్యాన్ దాపో అంట. వాడు ఏం చేసి ఖచ్చితంగా నాకు 13 అరే చిల్లర ఎదురా అంట, 13 రూపాయలు ఖచ్చితంగా నా చేతిలో పెట్టాల్సిందే. వాడు రూపాయి తగ్గినా వాడిని అడుగుతా, ఎందుకు తగ్గిందిరా అని. ఎందుకు అడుగుతామట? జవాబుదారి ఉండాలి, లెక్క అప్పగించే తనం ఉండాలి. ఈ రోజున ప్రభు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రభు లేనివాడు కాదు, అనాథ కాదు, దిక్కులేనివాడు కాదు. మనం అసూయ పడితే ఈ మందిరం కట్టబడతామో, కట్టబడదులే. మనం దూరంగా ఉంటే ఈ మందిరంకి ఏం కాదులే. మనం కానుకలు వేయకుంటే ఎవడొకడు ఇచ్చలేదు, ఎవడు ఇవ్వకుంటే నాశనం అయిపోతాయి. ఇట్లాంటి తరంగా దేవుని కాడ దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ తన బిడ్డలను అనాథలుగా చేసేవాడు కానే కాదు. ఆయన నమ్ముకొని వచ్చిన సేవకులనైనా, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, మీరైనా, నేనైనా, ఆయన నమ్ముకున్నాక ఆయన ఎప్పుడు కూడా వారిని నిరాశపరచడు. ఏంది ప్రభువా, ఎట్ట చేయాలి ప్రభువా అని ఒకసారి అని చూడు, ఆ సాయంత్రానికి మరుసటి రోజుకి నీ అవసరం తీరిపోయి ఉంటుంది. దేవుని నిరాశపరచడు. అసలుకు నిన్ను కృంగిపోనీయడు, నిన్ను లేవనెత్తుతానే ఉంటా, నిన్ను ఓడిపోనీయడు ఆయన. హల్లెలూయా. ఒక పాట పాడారు కదా, నేను ఓడిపోనయ్యా నా పక్షముండగా, నే కృంగిపోనయ్యా నువ్వు నాతో ఉండగా. ఎవరున్నారంట నీతో? యేసయ్య ఉంటే నువ్వు కృంగిపోయినా సరే ఏం చేస్తాడు నిన్ను? చాలా మంది భార్యలు కృంగిపోతూ ఉంటారు, ఏడ్చుకుంటూ ఉంటారు. ఇంట్లో సమస్యలు, వ్యాధి బాధలు. ఒకవేళ భర్త భుజమించేటి ఏం కాదులేవే, ఏడు సాకి నేను ఉండలేబ్బా, కాయో కష్టం చేసి బతుకుదాంలే, ఎట్ట కూడా తిప్పలు పడదాంలే. అట్ట కాదయ్యా, మన స్తోమత ఏంది, మన స్థితి ఏందయ్యా, మన బ్రతికేందా ఇట్ట అయిపోయింది అని ఇద్దరు కృంగిపోయి అటు మోకాలంగి ప్రార్థన చేసుకుంటే దేవుడు వారి ప్రార్థన విని వారి అవసరాలు తీరుస్తాడు ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, దేవుడు నిజంగా మనం కృంగిన వేళ దేవుడు చూసినాడు, మనం ఏడ్చిన వేళ దేవుడు చూసినాడు కదా. ఈరోజు మీరు ఏడ్చిన దేవుడు చూడలేదా? ఈరోజు మీరు ఇంత సంతోషంగా ప్రభు మందిరంలో కూర్చొని ఉండగలుగుతున్నారంటే మీ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విన్నాడు కాబట్టి ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తూ ఉంటాడు. సమయోచితమైన జ్ఞానం ఆయనకు ఉంది. నీ జీవితంలో ఏ సమయంలో ఏది జరిగించాలో అందుకే అన్నాడు కదా, తగిన సమయమందు నేను నిన్ను హెచ్చించేదను. ఆ తగిన సమయం నీ జీవితంలో రావాలంటే
అంతవరకు నువ్వు ఓర్పు కలిగి, సహనము కలిగి, పట్టుదల కలిగి, ప్రార్థన జీవితం కలిగి, ప్రభుని మహింపరుస్తూ ప్రభుని ఆరాధిస్తూనే ఉండాలా. నిన్న నెల్లూరు నుండి సుభాష్ అని ఒక అమ్మ ఫోన్ చేసింది. ఆమె పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుందంట. ఆమె ఎంతోమంది సేవకులు కానుకలు పంపిస్తూ ఉంటుందంట. అయితే ఆమె అనింది, వాళ్ళందరూ నా కోసం ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, ఎంతో కానుకలు పంపించేంతవరకు ఒక్క పాస్టర్కు నాతో మాట్లాడలే, ఏ పెద్ద పాస్టర్ నాతో ఫోన్లో మాట్లాడలే. నేను 5-6 నెలల నుంచి నీ ప్రసంగాలు వింటున్నా బాబు, నీ ప్రసంగాలు ఎంతగానో నా కుటుంబాన్ని నన్ను బలపరుచున్నాయి. నేను ఒక అనాథను, నాకు భర్త లేడు, పిల్లలు లేరు, ఒక అనాథ పిల్లని తెచ్చి సాక్కుంటున్నా. మేమిద్దరం కూర్చొని ప్రసంగాలు వింటాము. నాకు ఒక తీర్మానం అనిపించింది, ఇక నుంచి నా జీవితంలో నీకు నెల నెల ఎంతో కొంతని పంపిస్తా. ఎవరి ద్వారా జరిగింది ఈ పని? ఆమె నాకేమైనా తెలుసా? ముందేమన్నా మేము ఫోన్లలో మాట్లాడుకుంటానేమా? అదే దేవుని నడిపింపు అంటే. నువ్వు కష్టపడు, ప్రయాసపడు, ఫలితం ఆశించాకు. ఫలితం ఇచ్చేవాడెవడు? పైవాడు దేవుడు ఉన్నాడు. కష్టపడి ప్రతి వానికి జీతం ఇస్తాడు ఆయన, ఖచ్చితంగా ఇస్తాడు జీతం. ఆయన కోసం నువ్వు పాటు పడుతున్నావా, నీకు జీతం ఇస్తాడు. ఎంతసేపు నీ పిల్లల కోసం, నీ కూతుర్ల కోసం, నీ కొడుకుల కోసం ఆస్తి అంతస్తులని, పేరని, ప్రఖ్యాతులని, ఘనతని, ఈ లోకం కోసం బతికి 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 చచ్చిపోతే ప్రభుని చూడలేవు. ఇది వాస్తవం. ప్రభు నామాన్ని ఘనపరచలేవు, ప్రభుని ఆరాధించలేవు. వారంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నావా? వారంలో భక్తిగా జీవిస్తున్నావా? నీ నోటి నుంచి అబద్ధం రానియకుండా, మోసం రాకుండా, బూతు రాకుండా, ఏది రాకుండా కాపాడుకుంటున్నావు నీ నోరుని, నీ ప్రవర్తనను. అప్పుడు దేవుని చూస్తావు. ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువులో మనం ఆనందించే వారిగా ఉండాలి. ఇదే నేను నేర్చుకున్నది. నా జీవితంలో మీకు ఎన్నోసార్లు చెప్పినా, అన్నీ ఉన్నాయి. కడపలో మంచి ఇల్లు ఉంది, కారు ఉంది, కల్లూరులో మంచి ఇల్లు కట్టుకున్నాము, అంతా బాగుంది. కానీ ఇవన్నీ కూడా ఒకరోజు ఏమవుతాయంటే మట్టికి మన్న అయిపోతాయి. నేను కూడా మట్టికి మన్న అయిపోతా. అన్నీ వదిలిపెట్టి పోవాల్సిన వాళ్ళమే. ఏది శాశ్వతంగా. కానీ నేను ఎప్పుడైతే ప్రభువులో ఆనందించడం ప్రారంభించినానో, నా జీవితంలో ఎన్ని కొరతలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, నా దేవుడు నాకు నిజంగా ఎప్పుడూ భయం లేదు. ప్రవీణ్ కానీ, మా మామూలు కానీ, లేదంటే మా అన్న కానీ, నాకు తెలిసిన సేవకులు కానీ, లేదంటే ఇతరులు చాలామంది అంటారు, ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? భయం లేదా నీకు? ఇంత మందిరం కడుతున్నావు, ఇంత డబ్బు ఎట్ట చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎంతమందికి నువ్వు తల వంచాలా? నేనెందుకు తల వంచాలా? నాకేం అవసరం ఉంది? నేను తల వంచేది ఒక్కనికే. ఎవరైనా? యేసయ్య. దేవునికే మనం తల వంచాలి. దేవుడు మన పక్షమున ఉంటే చాలు, పర్వతములు పునాదులు ఏమైతాయి? దద్దరిల్లిపోతాయి. హల్లెలూయా. పర్వతములు ఏమైతాయమ్మా? దద్దరిల్లిపోతాయి. యేసయ్య లేకపోతే నీ జీవితంలో ఏ నడవడిక జరగదు. ఎక్కడి వారు అక్కడ ఆగిపోవాల్సిందే. జాగ్రత్త. కాబట్టి మీ జీవితంలో మీరు ప్రభువుకు తగినట్టుగా ఉండి ఆత్మపూర్ణులై, ఆత్మచేత, ఆత్మ బలముతో నింపబడండి. అంతా మోసకరమే, లోకమంతా మోసకరమే, లోకంలో బంధాలని మోసకరమే. పాస్టర్ ప్రవీణ్ గారు, బెల్లంపల్లి, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసును నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు, నిజంగా ఎవరికి ఎవరు చెప్పండి? మనం బాధల్లో ఉంటే, వ్యాధుల్లో ఉంటే ఒక పూట అన్నం తెచ్చి పెడతాడు, రెండో పూట తెచ్చి పెడతాడా? వండుకొని చావాల్సిందే, అడుక్కొని చావాల్సిందే. అయితే రెండోసారి పెడతాడు అనుకుందాం, మూడోసారి పెడతాడా? ఎన్నిసార్లు పెట్టాలి ముసలిదా నీకు? ఎన్నిసార్లు పెట్టాలా మీకు? నా కడుపును పుట్టి నా పేరు చెడగొట్టినావు, అలక తిని సావు అనేవాళ్ళు లేరా? సావు పనే వాళ్ళు లేరా? చంపే వాళ్ళు లేరా? నిజంగా ఈరోజు ఎవరికి ఎవరు? నీతో ఉండేది యేసయ్య ఒక్కడే. అందుకే అన్నాడు ఆయన, అందరిని నమ్మి మోసపోయే బదులు యేసయ్యని నమ్మితే నీకు మోక్షమన్నా దొరుకుతుంది. ఈరోజు పరిగెత్తుతాను మనుషుల ప్రేమ కోసం,
సాయంత్రం అయితేనే పని నుంచి ఇంటికి వచ్చి ఇళ్ళమ్మడి వాకిళ్ళమ్మడి ఆర్డర్ నుంచి వీడి నుంచి ఆ బంధువులు కాడ ఈ బంధువులు కాడ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, ఆ పని దగ్గర ఈ పని దగ్గర పరిగెత్తి మోసమే, అంతా మోసం. నీ దగ్గర ఒక మాట, పక్కన వాళ్ళ దగ్గర ఒక మాట మాడుతుంది ఈ లోకం, తెలుసా? మీరు అట్లా పక్కకు పోతానే మీ గురించి ఏం మాడతారు తెలుసా? ఏం మాడతారు చెప్పండి? నొస్సులతో ఏం చేస్తారు? ఎక్కిరిస్తారన్నమాట అప్పుడే. అట్లాంటిది ఈ లోకం. ఈ లోకంలో మనం ఆత్మ చేత ఆత్మ బలము చేతనే నింపబడాలి. గుర్తుపెట్టుకోండి. మనుషుల సహాయము వ్యర్థం, దేవుని సహాయము అన్నిటికంటే గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించండి బహుగా. దేవుని ఎంతగానో ప్రేమించండి. ఆయనకు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు మొదటి స్థానం ఇవ్వడం తప్పే. కాబట్టి ఈ లోకంలో నీకు బలం లేకపోయినా, ధనము లేకపోయినా, అందము లేకపోయినా, ఎవరు లేకపోయినా, నేనైతే యేసుని కలిగి ఉన్నా. ఎవరిని కలిగి ఉన్నా? యేసుని కలిగి ఉన్నా. నువ్వు కూడా చెప్పగలుగుతావు ఆ మాట ధైర్యంగా, నేను యేసుని కలిగి ఉన్నా. ఎవరు లేకపోయినా యేసయ్యని కలిగి ఉన్నా. నాతో యేసయ్య ఉన్నాడు, నా జీవితంలో యేసయ్య ఉన్నాడు, నా నడకలో యేసయ్య ఉన్నాడు, నా చూపులో యేసయ్య ఉన్నాడు, నా ఆలోచనలో యేసయ్య ఉన్నాడు. చెప్పగలుగుతారా? అపవాది యేసయ్యని ఎన్నిసార్లు శోధించింది? మంచి తండ్రి ఏం చేస్తాడంట? బాగా వినండి ఒక మాట. మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన బిడ్డలకు అడ్డపడుతుంటాడంట ప్రతిదానికి. నాన్న బయటికి పోతానన్నా, వద్దురా ఇంట్లో ఉండు. నాన్న మా ఫ్రెండ్స్ వచ్చినారు, ఇంటికి వచ్చారు, ఇంటికి పోమ్మన్. నాన్న మంచి కాలేజ్ చేరుతా, వద్దు ఇటు చేరు. నాన్న పలానా ఊర్లో ఉద్యోగం, వద్దు ఈయన చేరుకో ఉద్యోగం. కొడుకు అర్థం కాదంట, ఏందిరా మా నాయన ప్రతి దానికి అడ్డం పడతాడు, ప్రతి దానికి మా నాయన ఏందిరా మాకు చచ్చిపోతున్నామరా. ఒక రోజున ఒక రోడ్డు మీద అడుక్కునేవాడు వీడు బాధతో కూర్చుంటే అడుగుతాడంట. చిన్న కథ. ఏందయ్యా బాధగా ఉండవు? ఒకవేళ నాకు ఏదైనా చెప్తావేమో చెప్పు, నేను నీకేదైనా చెప్తా, నీకంటే వయసులో పెద్దోని కదా అంటాడంట. అప్పుడు ఈ కొడుకు అంటాడంట, పోరా అడుక్కున్నాడా, నీకు నేను చెప్పాలనా అని అంటాడంట. సరేలే సార్ ఏం చెప్పొద్దులే సరే పక్కకు పోతుంటే, ఏం లేదులే అంతా మా నాయన గురించి కానీ అన్నాడంట. అంటే నా పడుకున్నాడు, ఎన్నికి వచ్చాడంట. ఏం చేశాడా మీ నాయన? ఏం లేదులే ప్రతి ఒక్క దానికి అడ్డం చెప్తాను, ప్రతి ఒక్క దానికి అడ్డుపడతాను. రే పిచ్చోడా, మంచి నాయన దొరికినారా నీకు? అడ్డుపడుతున్నాడంటే నీకు ఎవరు దొరికినట్టు? మంచి నాయన దొరికినాడు రా. ఆ రోజు నాకు ఎవరు అడ్డం రాలా, ఈరోజు నేను అడుక్క తింటున్నారా నాయన అన్నాడంట. ఏమన్నాడంట? ఆ రోజు నాకు మా నాయన అడ్డం రాలా, ఈరోజు నేనేం తింటానా? అడక్క తింటున్నారా. సినిమాకు పోతా అంటే పొమ్మన్నాడు, షికారు పొమ్మంటే పో అన్నాడు, ఫ్రెండ్స్ అంటే తినరా పెడదామన్నాడు. అన్నింటికి అడ్డం చెప్పలేరా మా నాయన, అందుకే ఈరోజు అడక్క తింటున్నారా. మీ నాయన బంగారు కొండరా, నీకు అన్నిటికి అడ్డం చెప్పి మంచి పని చేసినారా, ఈరోజు నువ్వు బాగుండవురా, పోరా ఇంటికి మూసుకొని, మీ నాయన ఏం చెప్తా చేయరా అన్నాడంట. ఈరోజు నా తండ్రి శిక్షణలో కుమారులు ఉంటే ఆ కుటుంబం నిజంగా వర్ధిలించబడుతుంది. అలాగే ఈరోజు మనం కూడా యేసయ్య శిక్షణలో ఉంటే, సంఘ కాపరి అంటే నాలాంటి సేవకుల మాటకు మీరు లోబడగలిగితే నిజంగా మీరు పరలోక రాజ్యాన్ని మీరు చూడగలుగుతారు. ఒకవేళ నేను మీకు ఏదో బంగారు కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ, లేదా వేరేవి కానీ, భూముల బుట్టలని సంపాదించే మార్గం మీకు చెప్పలేకపోవచ్చు. కానీ నేను చెప్పే మార్గం ఏంటంటే పరలోక రాజ్య మార్గం. ఆ మార్గంలోకి మీరు రావాలంటే నేను చెప్పే అడ్డులన్నీ మీరు ఏం చేయాలా? అంగీకరించాలా. సర్లే కళ్యాణ్ బాబు, సర్లే యేసయ్య నువ్వు ఆపినావు కాబట్టి ఇంకా ఆగిపోతా ప్రభా అని ఏం చేయాలి? మనము ఆగిపోవాలి. పొరపాటున మనం నేను అడ్డుపడినా కానీ, ఎంత వాక్యాలు చెప్పినా, ఎంత చేసినా, నా బతికి ఇంతే, నా జీవితం ఇంతే, నేను మారను, నాకు అలవాట్లు పోవు, నా వ్యసనాలు పోవు, నా బతికి ఇంతే, నా స్థితి ఇంతే, నేను చర్చికి రమ్మంటే వచ్చా, పొమ్మంటే పోతా, రావాలని చెప్పు, రావద్దో చెప్పు, ఇవన్నీ అన్నారు అనుకో, దేవుడు ఏమంటాడు అప్పుడు? పోనైనా అడుక్కు తినే కాలం వచ్చింది, నీకు నరకంలో పోయబడి చచ్చావు, అగ్ని ఆరదు. ఏదో బాగుపడతావులే నాయన, పరలోక రాజ్యానికి వచ్చావులే, నాతో పాటు ఉంటావులే, నా కుడిపాసి మీద కూర్చిపెట్టుకుందాంలే, ఏదో రాజ్యం అంతా చూపించాంలే, బంగారు రోడ్డు మీద నడిపించాంలే అనుకుంటే నీ అందరూ కర్రం బట్టి చచ్చావు నువ్వు. ఇది మన కడప భాషలో చెప్తున్నా. యేసు ప్రభు మాడితే ఇటు మాడతాడు. ఇంకా ఈరోజు మనమే ఆలోచన చేయాలి. అడ్డుపడితే మన కోసమే. ఈరోజున ఈ ప్రసంగాల ద్వారా మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలనేదే ముఖ్య ఉద్దేశం. ఎవరైనా సరే ప్రభు ఒకసారి నీకు అడ్డం చెప్తే అన్నీ
చెక్ పోస్ట్ ఉంటుంది. ఉదాహరణకి రాయచోటి కాడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఎందుకు ఆ చెక్ పోస్ట్ అంటే ప్రతి బండిని ఆపుతారు వాళ్ళు. కానీ కొన్ని బండ్లను పంపించారు, కొన్ని బండ్లను ఆపుతారు. ఏంటంటే ఆ బండ్లు ఎర్రచందనము, డ్రగ్స్, ఈ గంజాయిలు ఇటన్నీ ఆపుతారు. ఆపి పక్కన పెట్టి కేసులు పెట్టి జైల్లో వేస్తారు. వాళ్ళు జైల్లో వేసినాక వాళ్ళకి అప్పుడు మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది అంటే, అనవసరంగా తప్పు చేసి ఆ రోజు నేను ఈ శిక్షకు పడింది, నాకు ఇప్పటి నుంచి నాలో మార్పు రావాలా, కుటుంబము, భార్య, పిల్లలని వాళ్ళ మార్పు వస్తుంది. జైల్లో పడినాక పరివర్తన వస్తుంది. అప్పుడు వాడు బయటకు వచ్చాడు, కుటుంబంతో బాగుంటాడు, మళ్ళీ తప్పు చేయడు. ఈరోజు దేవుడు కూడా దీనికి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడినప్పుడు నువ్వు ఆగిపోయి దొరికిపో. యేసయ్యకు క్షమాపణ అడుగు. ప్రభు నేను తప్పు చేసినా, నేను తప్పుడు పని చేసినా, పాపం పని చేసినా, అతిక్రమం చేసినా, దోషం నన్ను క్షమించు అని నేను దొరికిపోయి ప్రభు క్షమాపణ అడిగి కొద్ది రోజులు కష్టమో నష్టమో ప్రభుతో ఉండు. తర్వాత ఆయన నేనేం చేస్తాడు, అత్యధికమైన మహిమలో నేను ఆయన నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఇది సూత్రం. ఈ సూత్రాన్ని తెలుసుకోలేక ఈ లోకం అంతా అల్లాడిపోతుంది పిచ్చి పట్టి. ఎన్నో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ఆచారాలు, పద్ధతులు, లేనిపోని పండుగలు, లేనిపోని పూజ ఎన్ని చేసుకుంటుంది ఈ చిన్న సూత్రం తెలియక. ఈరోజు మీరు ఎంతో ధన్యులు. ప్రభు మీకు అవకాశం ఇస్తున్నాడు. ఆత్మ బలము కలిగి ఉండండి. హల్లెలూయా. శరీరం బలహీనమైనా సరే, శరీరానుసారులు నీకు దూరమైనా సరే, ఆత్మానుసారులకు దగ్గరగా పెట్టుకో. మొట్టమొదటిగా బాగా వినండి, మొట్టమొదటిగా యేసయ్యను గణపరచండి. రెండవదిగా తల్లిదండ్రులను సన్మానించండి. మూడవదిగా ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే నన్ను పెట్టుకోవచ్చు సేవకునిగా. దేవుడు, తల్లిదండ్రి, దైవజనుడు, ఈ మూడే మనకు కావాల్సింది. గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురిని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే గౌరవిస్తారో వారి జీవితంలో నిజంగా ఏ కష్ట నష్టాలు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మార్గం అనుసరించండి. ప్రభు మార్గంలోనికి రండి. ఈయన మార్గం ఎంతో మంచిది, ఎంతో అద్భుతమైనది. ఈయన మార్గంలోకి వచ్చిన వారిని ఆయన కంటికి రెప్పలా కాచి కాపాడుతాడు. ఏ అపాయము, ఏ తెగులు వారి గుడారానికి రానికుండా చూసుకుంటాడు. నీ సమస్యలు, నీ వ్యాధి బాధలు అన్నీ తొలగిపోతాయి యేసునామములో. మీ మంచి కోసం దేవుడు మాట్లాడుతున్న మాటలు, కళ్యాణ బాబు మాట్లాడే మాటలు కాదు. దేవుడు నా ద్వారా మాట్లాడే మాటలు. మీరు వచ్చి మైకులో నుంచి ఇప్పుడు మాట్లాడండి, మాట్లాడతారేమో, మాట్లాడలేరు. నేను కూడా ఒక్కోసారి ఎప్పుడైనా ఉత్తప్పుడు పైకి ఎక్కుతా, మాట్లాడలేను. ఎప్పుడైతే ఆత్మ చేత నడిపించబడతానో ఆత్మ బలం పొంది నిలబడి వాక్యం చెప్తానే ఉంటాను. ఈరోజున ప్రభు నాకు ఆ బలం ఇచ్చాడంటే ప్రభుతో నేను ఉండగలుగుతున్నాను. ఈరోజు మీరు చెప్పగలుగుతారు ధైర్యంగా నేను ప్రభుతో ఉన్నా. మనుషులు మనకు నిజంగా ఎవ్వరు కూడా మనకు సహాయం చేయరు. ఎవ్వరు కూడా మనకు ఆపదలు, మన కన్నీరు కూడా తుడిచేవారు లేరు. ఉచిత సలహాలు చెప్తారు. ఏం చెప్తారు? ఎందుకు చేసినావు ఆ పని, తప్పు చేయకుంటే ఏమి, బాగుండి లక్షణంగా నువ్వు నీ కుటుంబం బాగా ఎదిగింది కదరా, మరి ముందు ఒక 20,000 రా, లేదు పోరా, మళ్ళీ ఏంటికి పోయి అన్ని మాటలు చెప్పినావు నువ్వు అంటున్నారు. చాలా మంది అంటారు కదా. మనుషులు అంతే, సహాయం చేయడరు, ఎక్కువ మాడతారు, మనల్ని ఎత్తి పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మీరు దేనిని బట్టి ఆలోచన చేయకుండా నీ ఆలోచన అంతా కూడా దేవుని మీద పెట్టుకొని అడుగు ముందుకు ఎప్పటి నుంచి 2 చేతులు జోడించి చెప్తున్నా సేవకునిగా, ప్రభు మీ ఎడల చూపించిన ప్రేమ మీరు కూడా ప్రభుకు తిరిగి చూపించండి. అపవాదికి అన్నిటికీ ఎప్పటికీ లొంగిపోవద్దు. యేసయ్యను 3 సార్లు అపవాది శోధించింది. 3 సార్లు దేవుడు అపవాదికి లొంగాడా? లొంగలే. లాస్ట్కి అపవాది శోధనన్ని ముగించుకొని తోక ముడుచుకొని పోయినాడు. అంతా నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినాడు. నీ జీవితం అపవాది పోవాలంటే నువ్వు వాడిని ఏం చేయాలా? వాడిని ఎదురించాలా. ఏం చేయాలి వాడిని? కాబట్టి దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక.